దేవుని నామానికి వందనాలు. ఈరోజు దేవుని యొక్క వాగ్దానం చదువుకుందామండి. దేవుడు ఈ రోజు ఏ వాగ్దానం ఇస్తుందో విందామండి. కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 16వ వచనం చదువుకుందామండి. మీరు దేవుని ఆలయమై ఉన్నారని, దేవుడు ఆత్మ మీలో నివసించుచున్నాడని మీరు ఎరగరా? చూడండి, మీరు దేవుని ఆలయమై ఉన్నారని, దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడని మీరు ఎరగరా? అంటే మన హృదయమే మనం ఆలయం. అంటే మన హృదయాలు, మన హృదయాలే దేవుని యొక్క ఆలయము. మన హృదయంలో దేవుని ఆత్మ నివసించుచు ఉన్నదా అంట. అంటే దేవుని యొక్క ఆత్మ మనలో ఉంటుందని దేవుడి రోజు వాగ్దానంగా మాట్లాడుతున్నాం. మీరు దేవుని యొక్క ఆలయమై ఉన్నారు కాబట్టి నా ఆత్మ మీలో ఉంటున్నది, మీ హృదయంలో ఆలయంలో ఉంటుందని దేవుడి రోజు వాగ్దానంగా మాట్లాడుతున్నారు. మరి ఇచ్చిన ఈ వాగ్దానము, దేవుని యొక్క వాక్యము, మాటలు, జీవగల మాటలు ప్రతి హృదయంలో మరి ఆయన ఒక పరిశుద్ధాత్మ, పరిశుద్ధుడు అయిన యేసయ్య జీవం మరి మనలో ఉండాలని, ఆ విధంగా మనం ఆలయమై ఉన్నప్పుడు ఆయన మనలో ఉంటాడు. మనం ఏ విధంగా అయినా సరే ఏ పాపమైన మనలో ఉండకూడదు అన్నట్టు. దేశము, పాపాలు, కపటాలు ఏవైనా మనలో ఉంటే దేవుడు మనలో ఉండడు. ఆయన ఆలయం అంటే పరిశుద్ధంగా ఉండాలి. పరిశుద్ధంగా ఉన్నప్పుడే ఆయన ఆత్మ మనలో ఉంటది. కాబట్టి మనం ఏ విధంగా అయినా సరే మనము పరిశుద్ధంగా ఉండాలని దేవుని యొక్క ఆశ. మీరు పరిశుద్ధంగా ఉన్నప్పుడే ఆయన ఆత్మ మనలో ఉంటది. కాబట్టి మనం ఆలయం, కాబట్టి మన హృదయ ఆలయం, కాబట్టి మనము ఆయనలో ఉన్నప్పుడు ఆయన మనలో ఉంటాడు. ఆ విధంగా మనము ఉండేవారుగా ఉండాలి. ఈరోజు దేవుని యొక్క వాక్యము దేవుడు దీవించి ఆశ్రయించిన గాక. భిన్న కుటుంబాలకు మీ యొక్క జీవితాలలో, మీ హృదయాలలో, మీ పిల్లల యొక్క జీవితాలు, మీ కుటుంబాలు దేవుని యొక్క మెయిన్ దీవెలు, ఆశీర్వాదాలు బలంగా ఇవ్వాలని కోరుకుంటున్నాను. దేవుని యొక్క ఆశీర్వాదాలు మీ పిల్లల కుటుంబాల పైన, మీ రకపోకల పైన, సమస్తంలో మీరు ఏదైతే అనుకుంటున్నారో, ఏదైతే నష్టపోయిందో, ఏదైతే కోరుకుంటారో అది దేవుడు సమృద్ధిగా మీ కుటుంబాలకు మీకు ఆయుష్ ఇవ్వాలని కోరుకుంటున్నాను. దేవుడి వాగ్దానం దీవించి ఆశ్రయించును గాక. ఆమేన్.